మనం చూస్తున్నాం పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరుగా వచ్చి రామోజీరావుకు తమకు ఉన్నటువంటి అనుబంధాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు తీరేది కాదని వాళ్ళ మాటలు కూడా చెప్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రామోజీరావు మృతి తీరని లోటు అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన వ్యక్తి రామోజీరావు అంటూ చంద్రబాబు కొనియాడారు. రామోజీరావు మరణం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటు అంటూ తెలిపారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాబోతున్నారు చంద్రబాబు. రామోజీరావు పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించబోతున్నారు. అటు నారా లోకేష్ సైతం సంతాపం ప్రకటించారు. రామోజీరావు మృతి తెలుగు సమాజానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి రామోజీరావు అంటూ ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేసుకున్నారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రామోజీరావు మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. రామోజీరావు మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానంటూ తెలిపారు. ఇక రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం వ్యాఖ్యానించడం జరిగింది. తెలుగు జర్నలిజానికి రామోజీరావు విలువలు జోడించారని ఎక్స్ వేదికగా తెలిపారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తెలుగు పత్రిక మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదంటూ ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు సంతాపాన్ని తెలిపారు.